ఒక్క సాంగ్ కోసం హీరోయిన్ కంటే ఎక్కువగా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న శృతి హాసన్. మరోవైపు సమంత చరణ్ల బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ క్లాష్. టాక్సిక్ రాకపోవడం టాలీవుడ్కి కలిసొచ్చే అంశమే, బట్ అది ఎంతవరకు సేఫ్? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రాబోతున్న పెద్ది మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగేటువంటి ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ఒక ప్రత్యేకమైనటువంటి మాస్ సాంగ్ కోసం గ్లామర్ డాల్ శృతి హాసన్ రంగంలోకి దించారు. జనరల్ గా శృతి హాసన్ ఒక సినిమాకు హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ దాదాపు 3 కోట్ల లోపే ఉంటుంది. కానీ పెద్ది సినిమాలో కేవలం ఒకే ఒక్క సాంగ్ కోసం ఆమె ఏకంగా 3.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా కూడా సమాచారం. హీరోయిన్ గా చేస్తే దాదాపు నెల రోజులకు పైగా కాల్ షీట్లు ఇవ్వాలి. కానీ స్పెషల్ సాంగ్ అంటే కేవలం 4 నుంచి 5 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. తక్కువ రోజులు పనిచేసి హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సంపాదిస్తుండడంతో శృతికి ఇది బంపర్ ఆఫర్ అని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రామ్ చరణ్, శృతి హాసన్ కలిసి నటించినటువంటి ఎవడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఆ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని చరణ్ స్వయంగా ఈ పాట కోసం శృతిని రికమెండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. చరణ్ లాంటి అద్భుతమైనటువంటి డాన్సర్ పక్కన శృతి హాసన్ తన ఎనర్జీతో తోడైతే డెఫినెట్ గా థియేటర్లు దద్దరేయడం ఖాయమని కూడా మేకర్స్ నమ్ముతున్నారు. ఈ స్పెషల్ సాంగ్ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ పాట కోసం అదిరిపోయే మాస్ ట్యూన్ ఇచ్చారట. ఇది ఉత్తరాంధ్ర యాసలో సాగేటువంటి పక్కా లోకల్ మాస్ నెంబర్ అట. హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో వేసినటువంటి భారీ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. గతంలో తమన్నా, పూజా హెగ్డే వంటి వారు కూడా స్పెషల్ సాంగ్స్ కోసం భారీ మొత్తంలో వసూలు చేసిన రికార్డులు ఉన్నాయి. అయితే ఇప్పుడు శృతి హాసన్ వారిని మించి పెద్ది సినిమాతో టాలీవుడ్ లో అత్యంత ఖరీదైనటువంటి స్పెషల్ సాంగ్ చేసినటువంటి యాక్ట్రెస్ గా నిలవనుంది. జూన్ 4న రిలీజ్ అవుతుందన్నటువంటి టాక్ వినిపిస్తున్నప్పటికీ ఈ సాంగ్ ని సినిమాలో ఈ పాట మెగా అభిమానులకు అసలైనటువంటి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇంతటి చర్చ జరగడం టాలీవుడ్లో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇక టాలీవుడ్లో బాక్సాఫీస్ పోరు అంటే టక్మని గుర్తొచ్చేది మనకు సంక్రాంతి సినిమాలు. ఈ రేస్లో టైప్ 2 హీరోలను పాన్ ఇండియా స్టార్ వరకు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తారు. అయితే ఇప్పుడు అలాంటి బాక్సాఫీస్ పోరు జూన్లో కూడా జరగబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈ నెలలో అంటే జూన్లో ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ హీరోయిన్ సమంత మధ్య పోటీ నెలకొనేటువంటి అవకాశం ఉంది. వరుసగా వాయిదాలు పడినటువంటి పెద్ది సినిమాతో కూడా రామ్ చరణ్ బాక్సాఫీస్ పోరుకు సిద్ధం కాగా, అయితే మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత తన మా ఇంటి బంగారం సినిమాతో బరిలోకి దిగుతున్నారట. ఇలా సమంత ప్లాన్ మార్చడానికి కారణం ఏంటి అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తూ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ డేట్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫస్ట్ ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయాలని భావించినటువంటి మేకర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ను అంచనా వేసుకొని సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా జూన్ 4న రిలీజ్ చేయాలనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ నిర్ణయానికి మెయిన్ రీజన్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే IPL ఫీవర్. సో మే నెలలో ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్ మ్యాచ్లు ఉండడంతో ఆడియన్స్ దృష్టి ఎక్కువగా క్రికెట్ వైపే ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది. దీంతో థియేటర్లలో కలెక్షన్ల ప్రభావితం తగ్గొచ్చని కూడా సినీ వర్గాలు సూచించడంతో సినిమా రిలీజ్ను వాయిదా వేయాలని కూడా మేకర్స్ డిసిజన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే టైంలో జూన్ 4న వచ్చేటువంటి మరో ప్రయోజనం కూడా కనిపిస్తుంది. టాక్సిక్ సినిమా ఏదైతే ఉందో రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ డేట్ ఖాళీ అయిపోయింది. దీంతో మా ఇంటి బంగారంకు సోలో రిలీజ్ అవకాశాలు పెరిగాయి. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, IPL ముగిసిన వెంటనే ఆడియన్స్ థియేటర్లకు వచ్చేటువంటి అవకాశం ఉండటం వలన ఈ తేదీని వ్యూహాత్మకంగా మార్చబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే టైంలో మరో ట్విస్ట్ కూడా చర్చకు వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న పెద్ది సినిమా కూడా ముందుగా అనుకున్నటువంటి డేట్ కంటే ముందుకొచ్చి జూన్ 1st వీక్లోనే రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తుంది. అదే జరిగితే ఒకప్పుడు రంగస్థలంలో కలిసి అలరించినటువంటి చరణ్, సమంత ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది టాలీవుడ్లో బిగ్గెస్ట్ క్లాష్గా మారేటువంటి అవకాశం కూడా ఉందని కూడా అంటున్నారు. కానీ అది పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. సో ఇక డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి మా ఇంటి బంగారం సినిమాలో సమంత గృహిణిగా కనిపించనున్నారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి పోరాటం ప్రధానంగా ఇందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆమెతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే అండ్ దాని తర్వాత గౌతమి, శ్రీముఖి, సత్యరాజ్ వంటి మెయిన్ లీడ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ని సంతోష్ నారాయణ అందిస్తున్నారు. కాబట్టి ఎస్పెషల్ ఎంతో కొంత డెఫినెట్గా వైబ్ అయితే ఉంటుంది. ఇలా సరైనటువంటి రిలీజ్ టైమింగ్ కోసం సమంత టీం తీసుకున్నటువంటి ఈ డెసిషన్
పూర్తిగా వ్యూహాత్మకమేనని కూడా చెప్పాలి. ఐపీఎల్ హడావుడి తగ్గిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చేటువంటి ఛాన్స్ని డెఫినెట్గా క్యాష్ చేసుకోవాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పెద్ది కూడా అదే టైంకి వస్తే ఈ సమరం మరింత హాట్ టాపిక్ అటువంటి మారేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ బట్ మొత్తంగా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ అనౌన్స్మెంట్ కోసం ఆబ్వియస్గా ఎదురు చూస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు ఈ 2 సినిమాలు ఏదైతే ఉన్నాయో కొంచెం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 కూడా బజ్ ఉన్నటువంటి సినిమాలు ఈ 2. కానీ ఇటు డెఫినెట్గా పెద్ది చాలా మంచి వైబ్ తోటి అండ్ చాలా బజ్ తోటి వస్తుంది. ఇటు మా ఇంటి బంగారం కూడా ఉంది, కానీ పెద్దికి మా ఇంటి బంగారం ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. బట్ పెద్ది మాత్రం మా ఇంటి బంగారానికి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో 2 కూడా ఒకే రోజు కనుక రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా పెద్ది తాకిడిలో ఆబ్వియస్గా మా ఇంటి బంగారం కొట్టుకుపోతున్నాడు, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే ఆబ్వియస్గా పెద్ది అలాంటి ఒక వైబ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంది, అండ్ దాని తర్వాత అంత బజ్ కూడా ఏర్పటైంది. సో కాబట్టి ఈ సినిమా వస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యేటువంటి ఛాన్సెస్. సినిమా బాగున్నా కానీ ఆడియన్స్ ఎక్కువగా పెద్ది వైపు టర్న్ అవుతారు, కాబట్టి డెఫినెట్గా ఈ 2 సినిమాలు ఆబ్వియస్గా వేరే వేరే డేట్స్ వస్తేనే బెస్ట్ అని కూడా ఇండస్ట్రీ వర్గాలు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సమంత కూడా ఈ డెసిషన్ ఒకే రోజు రిలీజ్ కాకుండా వేరే వేరే డేట్స్ వస్తే మంచి ఓపెనింగ్స్ ఉంటాయి, అండ్ సినిమా బాగుండి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ కూడా మంచిగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ కూడా సమంతనే, కాబట్టి ఇప్పుడు ఓన్లీ రిలీజ్ డేట్ విషయం అండ్ యాక్టింగ్ పరంగా కాదు, రిలీజ్ డేట్ విషయంలో కూడా సమంత ఆచితూచి అడిగేయాలని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి పెద్ది అండ్ మా ఇంటి బంగారం బిగ్గెస్ట్ క్లాష్ నిజంగానే అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.